ఒక ఫుడ్కి సప్లిమెంట్స్కి తేడా తెలుసు కదండి మనందరికీ. ఇది మామూలుగా ఇట్లాంటి కార్డ్స్ తీసుకుంటారంటారు, గుర్తుంది కదండి. మనకి ఆహారానికి తర్వాత సప్లిమెంట్స్ అంటే ఏమంటారు, మనం ఫుడ్కి అంటే మనము ఫుడ్ అంటే ఏంటి, ఆహారము. ప్రాధాన్యంగా మనం తీసుకునే ఆహారం ఏంటి, అన్నము, రైసు, అదే కర్రీ, మార్నింగ్ దోశ ఇడ్లీ, ఈవినింగ్ ఏదన్నా టిఫిన్ చపాతీ దోశ సామాన్యంగా. సప్లిమెంట్స్ అంటే మెయిన్ ఫుడ్ కాకుండా ఇంక వేరే ఆహారం, ఎమర్జెన్సీలో పనికొచ్చే ఆహారం. అర్థమవుతుందండి. ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు ఓకే, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సడన్ గా ఇచ్చేవి. ఓకే, తాత్కాలికం. అయితే ఇలా ఒక కార్డు తీసుకోమని వాక్యంలో ఎక్కడ లేదండి. ఒక కార్డు గురించి దేవుడు ఎప్పుడు వాక్యం లేదు. మనం వాక్యాన్ని ఫాలో అవుదామా, లోకాన్ని ఫాలో అవుదామా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం వాక్యాన్ని ఫాలో అవుదామా, లోకాన్ని ఫాలో అవుదామా? సో నేను తీసుకున్నాను వాగ్దానం, ఇది ఒక సప్లిమెంట్. ఇది చూసినప్పుడు ఓకే, దేవుడు నాతో ఈ మాట అన్నాడు, ఖచ్చితంగా నేను ఈ మాట నేను పొందుకుంటానని వాగ్దానం ఉంది. దాంతో నేను సరిపెట్టుకోను, నాకు ఇంకా దేవుడు కావాలి, నాకు ఇంకా దేవుడు కావాలి. ఈరోజు బైబిల్ చదువుతాను, నాకు ఒక వాగ్దానం చూపిస్తాడు దేవుడు, ఈ వాగ్దానం నాది. ఈ వాగ్దానాలన్నీ యేసు నామంలో అవును ఆమేన్ ఉంది. అంటే యేసయ్య ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకుని. అర్థమవుతుందండి. యేసయ్య ఏం చెప్తున్నాడు అపోస్తులకి, అంటే ఆయన నమ్మి నడుచుకుంటున్న శిష్యులకి, బిడ్డలకి ఏం చెప్తున్నాడు, మనకు కూడా ఈరోజు ఏం చెప్తున్నాడంటే, మీరు తండ్రి నుంచి అనుగ్రహింపబడిన ఆయన పని కలిసిన మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, మీరు వెళ్ళొద్దు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తాం, అయ్యా నన్ను ఆశీర్వదించు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఇంకెళ్ళిపోతాం. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడా? అందుకే ఏందో చెప్పాను, 2-way కమ్యూనికేషన్. హల్లెలూయా. మనము ఒక దారిలో ఉన్నాం అనుకున్నాం, ఒక జర్నీలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఒక ఊరికి వెళ్తున్నారండి. మీరందరూ ఊరికి వెళ్తున్నారు, మీ లగేజ్తో మీరున్నారు, లగేజ్తో ఉన్నారు మీరు అనుకుందాం. ఓకే, యు ఆర్ క్యారింగ్ ఏ లగేజ్. అయితే మీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ లగేజ్ని మీరు మోస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక బస్సు వచ్చింది, మీ ఊరికి మధ్యలో దాకా వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో బస్సు ఇంకా లేదు, అక్కడ దాకా వెళ్ళారు, సగం దూరం వెళ్ళారు. బస్సులు రావడానికి ఛాన్సే లేదు, సగం దూరంలో ఉన్నారు. అప్పుడు వచ్చింది ఒక కారు. ఆ కారు వచ్చి మీకెవరో తెలీదు, వాళ్ళెవరో మీకు తెలియదు, మీరెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కించుకొని మీ ఊరికి తీసుకెళ్లారండి. అర్థమవుతుందా అందరికీ? మధ్యలో హోప్ లేదు. అలాంటప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఎక్కించుకొని మీ ఇంటి దగ్గర వదిలిపెట్టారండి. ఆయనకి మీరేం చెప్తారు? చెప్పాలి. ఆయనకి మీరేం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారా చెప్పరా? ఎన్నిసార్లు చెప్తారు? ఒకసారేనా? నాకు తెలిసి 3-4 సార్లు చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. 3-4 సార్లు చెప్తాము. ఆయనకి వీలైతే ఇంట్లో కూర్చోబెడతాము. తర్వాత చెప్పండి, ఒక 100 కిలోమీటర్ మీకోసం వచ్చాడండి, మీకోసమే వచ్చాడు. మీ బరువు చూసి ఒకసారి మెయిల్ ఓపెన్ చేయవా, ఎక్కడుందో అర్థం కావట్లేదు. దీంట్లో మెయిల్ ఓపెన్ చేయవా. సో ఆ బరువు చూసి మీకోసం 100 కిలోమీటర్లు వచ్చి మీ ఇంటి దగ్గర దింపేసినప్పుడు ఆయనకేం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. ఆయన్ని చాలా వరకు మనము మన కృతజ్ఞత చూపించడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు దేవుడు మన సజీవుల్లో ఉన్నామంటే, మనం బ్రతికి ఉన్నామంటే యేసయ్య కృప అండి. హల్లెలూయా. మనము ఏదో బ్రతికేస్తున్నాం, ఏదో మనము సజీవిగా ఉన్నామని దాన్ని మర్చిపోతున్నాం. ఒక చిన్న జర్నీలో మనము ఒకళ్ళు లిఫ్ట్ చేసి మనని ఒక చోట డ్రాప్ చేసినందుకు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో, అలాంటిది మనం ఈ జీవితంలో సాతాను శోధనలో ఎప్పుడెప్పుడు మింగివేద్దాము, ఎప్పుడెప్పుడు మనల్ని నాశనం చేద్దామని ఎదురు చూసేవాడిని తప్పించి, వాడి శోధన నుంచి కాపాడి, మన ఆత్మల్ని కాపాడి, మనల్ని నూతన పరుస్తూ, మన జయ జీవితానికి కారణమైన దేవుణ్ణి ఎంత కృతజ్ఞత చెల్లుతాము. ఒకసారి అందరం నుంచుందామా? థ్యాంక్ యూ జీసస్ చెప్దామా? అందరం
ఈ సంవత్సరం అంతా గడిచిన 2024 అంత చేతులు పైకెత్తి, గడిచిన 2024 అంతా కాపాడేవు. కళ్ళు మూసుకుందామండి, ఎవరు అటు ఇటు చూడకుండా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు మీ సొంత మాటలతో ఆయన కృతజ్ఞత చెప్దాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ప్రొవైడింగ్ మీ. అవునే, నన్ను కాచి కాపాడినందుకు వందనాలైనా చెప్దాం. కళ్ళు మూసుకొని చెప్దాం. మనం ఆయన సన్నిధిని ఇక్కడ అనుభవిద్దాం. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నన్ను కాచి కాపాడి భద్రపరిచి ఇంతకాలం నడిపించినందుకు వందనాలు, వందనాలు చెప్దామండి. వందనాలు. నాలో ఒక నూతనమైన క్రియ చేయనైనా, నూతనమైన కార్యం చేయనైనా, మనసు మార్చుకొని నేను నీ వైపు చూస్తున్నానైనా, ఆసక్తితో నీ వైపు వస్తున్నానయ్యా. మీకే స్తుతి, మీకే చెప్దాం చెప్దాం. ఇంతవరకు నేను వేసుకున్న బట్టలు, నా జీవితం, నా ఆరోగ్యం, ప్రతి ఒక్కటి నువ్వు ఇచ్చిన ఉచితమైన కృప, దయా, కృప, సంకల్పం బట్టి నేనున్నానైనా, సజీవులకు ఉన్నాను. నీకే వందనాలు. నేను ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోలేనైనా. నీవు సిలువ మీద నా కోసం మరణించి 3వ రోజు తిరిగి లేచానైనా. మీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలనైనా, ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను చెప్దాం మనస్ఫూర్తిగా దేవునికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసుక్రీస్తు, నీకే వందనాలయ్యా. తండ్రి మీకే వందనాలు, తండ్రి మీకే వందనాలు. యేసుక్రీస్తును మా కోసం అనుగ్రహించింది మీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్య సంచారం చేస్తున్నది మీకే వందనాలు చెప్తామండి. పరిశుద్ధాత్మ దేవుడా మాతో ఈరోజు మాట్లాడయ్యా. మేము ఆసక్తిగా మీ సన్నిధికి వచ్చినాం. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడు. నీకే వందనాలయ్యా. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు. యేసు వద్దకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వందనాలు. పరిశుద్ధ దేవా మీకే వందనాలు. యేసయ్య మా కోసం రక్తం కాచినందుకు మీకే వందనాలు. నన్ను కాచి కాపాడి 2024 అంతా మీ కన్ను దృష్టిలో మనం నడిపించినందుకు మీకే వందనాలు. సాతాను శోధులు ఎన్నో నన్ను ముట్టినా కూడా తప్పించి నన్ను జయ జీవితంలో నడిపించి 25లో నడిపించినందుకు మీకే వందనాలయ్యా. తండ్రి మీకు ఉచితమైన ప్రేమ బట్టి మీకే వందనాలైనా. మీకే స్తుతి, మీకే సోంచుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి గట్టిగా థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్దామా? దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. హల్లెలూయా. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి. ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 2024 అంతా కాచి కాపాడినందుకు వందనాలయ్యా. అయితే న్యూ ఇయర్ అనగానే మనము ఏం చేస్తామండి? ప్రామిస్. క్రిస్మస్ అనగానే స్టార్, న్యూ ఇయర్ అనగా ప్రామిస్. యూనో ప్రామిసెస్ నేను కూడా తీసుకుంటాను. కానీ ఒక ఫుడ్కి సప్లిమెంట్స్కి తేడా తెలుసు కదండి మనందరికీ. ఇది మామూలుగా ఇట్లాంటి కార్డ్స్ తీసుకుంటారంటారు, గుర్తుంది కదండి. మనకి ఆహారానికి తర్వాత సప్లిమెంట్స్ అంటే ఏమంటారు? మనం ఫుడ్కి అంటే మనము ఫుడ్ అంటే ఏంటి? ఆహారము. ప్రాధాన్యంగా మనం తీసుకునే ఆహారం ఏంటి? అన్నము, రైసు, అదే కర్రీ, మార్నింగ్ దోశ, ఇడ్లీ, ఈవినింగ్ ఏదన్నా టిఫిన్, చపాతీ, దోశ, సామాన్యంగా. ఇవి కాకుండా సప్లిమెంట్స్ అంటే ఇంకా జ్యూస్ కానీ ఇంకేదన్నా ఎక్సెట్రా ఎక్సెట్రా. సప్లిమెంట్స్లో ప్రాధాన్యంగా రైస్ భోజనం మీద కాకుండా ఈ చిప్స్ కానీ లేదంటే బాగలేనప్పుడు ఇచ్చే సెలైన్ లాంటివి అనమాట సప్లిమెంట్స్ అంటే. సప్లిమెంట్స్ అంటే మెయిన్ ఫుడ్ కాకుండా ఇంకా వేరే ఆహారం, ఎమర్జెన్సీలో పనికొచ్చే ఆహారం. అర్థమవుతుందండి? ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు బూస్టప్ చేసే. ఓకే. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు సడన్ గా ఇచ్చేవి. ఓకే, తాత్కాలికం. అయితే ఇలా ఒక కార్డు తీసుకోమని వాక్యంలో ఎక్కడ లేదండి. ఒక కార్డు గురించి దేవుడు ఎప్పుడు వాక్యం లేదు. మనం వాక్యాన్ని ఫాలో అవుదామా, లోకాన్ని ఫాలో అవుదామా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం వాక్యాన్ని ఫాలో అవుదామా, లోకాన్ని ఫాలో అవుదామా? చెప్పాలి గట్టిగా. మీరు ఎంత గట్టిగా మాడితే నాకు అంత ఉత్సాహంగా ఉంటుంది, నేను అంత బాగా మీతో మాట్లాడగలను. యూనో, 2-way కమ్యూనికేషన్. ఐ వాంట్ 2-way కమ్యూనికేషన్. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఇలా వాగ్దానాలు బైబిల్ నుంచే తీశారు. ఇప్పుడు ఏం చెప్పాలంటే సోర్స్ దగ్గరికి మనం వెళ్దాం. సోర్స్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఒక అతను సపోజ్ ఒక కంపెనీ నుంచి, పెద్ద కంపెనీ నుంచి ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చారండి. ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీతోనే కాంటాక్ట్లోకి ఉంటే ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయో అన్ని రకాల మోడల్స్ అన్నీ మీకు వాళ్ళతో కాంటాక్ట్లోకి వస్తారు కదా. అర్థమవుతా? సో లిమిటెడ్ అంటే తక్కువ మోతాదులో దొరికే వాళ్ళతో మనం సంబంధం పెట్టుకుంటామా, ఎక్కువ మోతాదులో మనకి దొరికే వాళ్ళతో మనం సంబంధం పెట్టుకుంటామా? సో నేనేం సూచిస్తున్నానంటే దీని ద్వారా, ఇది ఒక లిమిటెడ్
తక్కువ మోతాదులో దొరికే దేవుని ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఈ వాక్యానికి వచ్చేస్తే ఈ బైబిల్లో ఎక్కువ మోతాదులో దేవుని వాక్యం, ఎక్కువ మోతాదులో దేవుని ఆశీర్వాదాలు, ఎక్కువ మోతాదులో దేవుని విడుదల, ఎక్కువ మోతాదులో దేవుని శాంతి, ఎక్కువ మోతాదులో దేవుని ప్రేమ, ఎక్కువ మోతాదులో దేవుని సమాధానం, ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ ఎక్కువే. ఎక్కువ మోతాదులో ఆయన రక్షణ, ఎక్కువ మోతాదులో ఆయన సంకల్పం, ఎక్కువ మోతాదులో ఆయన చిత్తం, ఎక్కువ మోతాదులో ఆయన పరలోక ప్రవేశం, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? నాకేదన్నా ఎక్కువ కావాలండి, మంచిదే, ఇంకా ఎక్కువ కావాలి, మీరు కూడా అదే పొందుకోవాలి యేసునామములో. హల్లెలూయా. సో నేను తీసుకున్నాను వాగ్దానం, ఇది ఒక సప్లిమెంట్. ఇది చూసినప్పుడు ఓకే, దేవుడు నాతో ఈ మాట అన్నాడు, ఖచ్చితంగా నేను ఈ మాట నేను పొందుకుంటానని వాగ్దానం ఉంది. దాంతో నేను సరిపెట్టుకోను, నాకు ఇంకా దేవుడు కావాలి, నాకు ఇంకా దేవుడు కావాలి. ఈరోజు బైబిల్ చదువుతాను, నాకు ఒక వాగ్దానం చూపిస్తాడు దేవుడు, ఈ వాగ్దానం నాది. ఈ వాగ్దానాలన్నీ యేసునామంలో అవును ఆమేన్ అని ఉంది. అవును ఆమేన్. వాగ్దానాలన్నీ క్రీస్తు యేసునందు, సరే, వాగ్దానాలన్నీ క్రీస్తు యేసునందు అవును ఆమేన్ అంటుంది. ఎస్ అండ్ ఆమేన్. ఆల్ ప్రామిసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎస్ అండ్ ఆమేన్. అందరూ చెప్పండి, ఇన్ క్రైస్ట్ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఎస్ అండ్ ఆమేన్. ఎస్ అంటే ఏంటి? అవును. అవును అంటే ఏంటి? జరుగును. ఆమేన్ అంటే జరుగును గాక. ఆమేన్ ఎవరు? యేసయ్య. అర్థమవుతుందండి? ప్రతి ఒక్క ప్రామిస్ అవును ఆమేన్ అంటాడండి. మీరు ఈ వాక్యంలో, మీరు ఈ బైబిల్ మొత్తము మీరు చూసి చదివినప్పుడు ఎవరికి? విశ్వాసికి, దేవుని బిడ్డకి, యేసు నమ్మిన దేవుని బిడ్డకి. యేసు నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు, నా కోసం, నాకు బదులుగా సిలువ మీద మరణించాడు అని నమ్ముతారు. చూసారా? పశ్చాత్తాపంతో మారు మనసు పొంది నా పాపాలను క్షమించంటారా? వాళ్ళు విశ్వాసిగా తిరిగి జన్మించినప్పుడు అతనికి ఉండే పవరు బైబిల్లో ఇంక ఈ మనిషిని దేవుని రాజ్యంలో ఒక విశ్వాసికి అంత శక్తి ఇచ్చాడు దేవుడు. మనం మాట్లాడుకుందాం కదా, యేసునామంలో ఎంత శక్తి ఉంది, మనం విడుదల చేసినప్పుడు ఎంత శక్తి మనం విడుదల చేయగలము, ఆయన వాక్యంలో అంత శక్తి ఉందని. అలాగే ప్రతి ఒక్క ప్రామిస్, ప్రతి ఒక్క వాగ్దానము మనము పలికినప్పుడు ఒక విశ్వాసిగా అది మన హక్కుగా దేవుడిస్తాడు. అవును ఆమేన్ అంటాడు. ఆ విశ్వాసి పలికినప్పుడు అవును ఆమేన్. క్రీస్తునందు మనం ఉన్నామో లేదో చూసుకోవాలి. మనం క్రీస్తునందు లేకుండా ఓన్లీ ప్రామిసెస్ పలికితే రాదు. ఆయన యందు నిల్చుండాలి. ఆయన ద్రాక్షవల్లి, ఆయనకు వేరుగా మనం ఏం చేయలేమని వాగ్దానం ఉంది. సో ఆయనకు వ్యతిరేకంగా చేస్తా ఆయన ప్రామిసెస్ మనం పలికితే వల్ల కాదు. ఆయన చెప్పండి, ఎవ్రీ ప్రామిసెస్ హ్యాస్ కండిషన్. అంటే కండిషన్ బేస్డ్ ప్రామిస్ అండి. అంటే ఇప్పుడు మనం ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. ఇప్పుడు ఒక తండ్రి పిల్లలకి చెప్తాడండి, లేదా పిల్లలు తండ్రిని అడుగుతాడు, నాకు సైకిల్ కావాలి అని. ఒక 6వ తరగతి 7వ తరగతి పిల్లలు తండ్రిని అడుగుతాడు. ఏమంటారు? వెంటనే కొనిస్తారా? నువ్వు ఎగ్జామ్లో ఫస్ట్ తెచ్చుకో, అట్లీస్ట్ సెకండ్ తెచ్చుకో, లేదా 1, 2, 3లో ఒక నవ్వు అంటే అది గోల్ సెట్ చేస్తారు. అది సెట్ చేయడం వల్ల ఏమన్నా తప్ప? చెప్పండి. అది ఎవరికి లాభం? పిల్లలకి లాభం, తండ్రికి ఏం లాభం లేదు. అల్టిమేట్గా పిల్లలు బాగా చదువుకొని వస్తే ఇంకా వాళ్ళు ఉన్నతకి వెళ్తారు, ఉన్నత స్థితికి వెళ్తే వాళ్ళు ఉన్నతంగా జీవితం జీవిస్తారు. కానీ తండ్రి వాళ్ళ దగ్గర ఆశించాలని ఎప్పుడు కోరుకోడు, అవునా కదా? సో దేవుడు కూడా అంతే. నువ్వు ఏదైనా కోరుకొని నీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడా నాకు ఇలా చేయి అన్నప్పుడు, ఓకే నేను చేస్తాను, నువ్వు నా మాట విను, నా యందు నిల్చుండు, నా వాక్యంలో నువ్వు బలపడు, వాక్యమైన దేవుడిని నేను, నువ్వు వాక్యాన్ని రోజు ధ్యానించు, నేను నడిపిస్తాను, నిన్ను శోధనలోంచి తప్పిస్తాను, నీ ఫ్రెండ్స్ నిన్ను కుయుక్తి మార్గంలో నడిపించడానికి వచ్చినప్పుడు నేను తప్పిస్తాను, వాళ్ళని దూరం చేస్తాను, నీకు హాని కలగకుండా నేను తోడుంటాను, నువ్వు నా మాట నిలబడు, నేను తప్పిస్తాను అంటాడు. కండిషన్ చెప్తాడు. ఆ కండిషన్ ఎవరి కోసం? మన కోసం, మన మంచి కోసం, మన అభివృద్ధి కోసం, మన కాపుదల కోసం ఆయన కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ చూస్తే మనకేమనిపిస్తుంది? అబ్బో లోకమంతా ఈ కండిషన్స్ లేకుండా ఫ్రీగా ఉందే. కండిషన్స్ లోకల్లో అందరికి లేదు కదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఈ కండిషన్స్ అనమాట. దేవుని బిడ్డకి అట్లా కాదు. దేవుని బిడ్డకి యేసయ్య కండిషన్లో ఉంటేనే యేసయ్య బ్లెస్సింగ్లో పాలు భాగస్తులు అవుతారు. సో మనకు ముందు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. ఆ కండిషన్స్ ఇంట్లో రిస్ట్రిక్షన్స్ లాగా ఉంటాయి. డాడీ చెప్తారు, ఈ టైంకి నువ్వు వెళ్ళొద్దు, ఈ టైంకి నువ్వు ఆ వాళ్ళతో ఉండొద్దు, ఈ టైంకి ఆ పిల్లలతో నువ్వు దూరంగా ఉండాలి, వాళ్ళ అలవాట్లు బాలేవు, ఈ టైంకి నువ్వు ఇంటికి వస్తే నీకు మంచిది. ఇలాంటి కండిషన్స్ పెట్టినప్పుడు రిస్ట్రిక్షన్స్ లాగా అనిపిస్తుంది.
ఏంటి మా డాడీ ఇలా ఉన్నారు, ఏంటి దేవుడి కండిషన్స్ ఇలా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఆ టైంలో నువ్వు ఇంట్లో ఉంటావు, నీ ఫ్రెండ్ ఎవరో బయట ఉంటారు, వాళ్ళకి ఆ టైంలో వేరే ప్రమాదం జరిగిద్ది, వేరే వ్యక్తితో నష్టం జరిగిద్ది. అప్పుడు నీకు అనిపిస్తుంది, అవును కదా, నేను డాడీ మాట విన్నాను కాబట్టి నేను ఈ ప్రమాదం తప్పించుకున్నాను. అప్పుడు తెలిసిద్ది. దేవుని మాట విని మనము, అది రిస్ట్రిక్షన్ అయినా, లోకంలో ఫ్రీడమ్ మనం ఉన్నా కూడా దేవుని మాట చెప్పినట్టు మనం విన్నందుకు మనకి ఫస్ట్ అట్లా అనిపిస్తుంది, ఏంటి అందరూ ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఎందుకు చేస్తాను. కరెక్ట్ తెలిసిద్ది, ఓ నేను ఇట్లా ఉన్నాను కాబట్టి, నా పునాదులు ఇట్లా ఉన్నాయి, నేను ఈ టైంలో ఇట్లా ఎదిగాను కాబట్టి దేవుడు నా కాపుదల్లోకి నడిపించాడని అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. వాక్యంలో, వాగ్దానాల్లో కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఏమంటారు? షరతులతో కూడిన ప్రామిసెస్ ఏమంటారు? వాగ్దానాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. షరతులతో కూడిన వాగ్దానాలు గురించి నేను ఈరోజు చెప్పానండి. షరతులు, మనము దేవుని షరతులు మనం ఒప్పుకొని ఆయన మాటకి విధేయత చూపిస్తే ఆయన వాగ్దానాలకు మన వారసుడు చేస్తాడు. హల్లెలూయా. మనం మెయిన్ మెసేజ్లోకి వెళ్దాం ఇప్పుడు. సో మనము ప్రతి ఒక్క వాగ్దానము యేసు నామంలో అవును ఆమేన్ అని ఉంటుందండి. 2 కొరింథీ 1:20 చూద్దాం. ఓకే, అందరూ మీ బైబిల్స్ తీసి 2 కొరింథీ 1:20 ఇంటికి వెళ్ళినాక చూడొచ్చు. అయితే దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తాడన్నాడండి. చూద్దాం ఒకసారి. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు. అదేందో చూద్దాము. 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. హల్లెలూయా. ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించాడు. అంటే యేసయ్య ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని. అర్థమవుతుందండి? యేసయ్య ఏం చెప్తున్నాడు? అపోస్తులకి, అంటే ఆయన నమ్మి నడుచుకుంటున్న శిష్యులకి, బిడ్డలకి ఏం చెప్తున్నాడు? మనకు కూడా ఈరోజు ఏం చెప్తున్నాడంటే, మీరు తండ్రి నుంచి అనుగ్రహింపబడిన ఆయన వారిని కలుసుకున్నాక మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది? మీరు వెళ్ళొద్దు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తాం, అయ్యా నన్ను ఆశీర్వదించు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఇంకెళ్ళిపోతాం. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నాతో మాట్లాడుతున్నాడా? అందుకే ఏందో చెప్పాను, 2-way కమ్యూనికేషన్. ట్రాన్స్లేట్ అన్న తెలుగు. 2 విధాలుగా, 2 వైపులా సంభాషణ ఉండాలండి. వెళ్ళొద్దు అని ఎందుకు అంటున్నాడు? నువ్వేం కావాలో నువ్వు అడుగుతున్నావు, నేనేం చెప్తున్నావు నువ్వు కొంచెం విను. నేను ఫోన్ చేశానండి. సపోజ్ మా ఇంట్లో, సపోజ్ నాకు పెళ్లి కాలేదు, పెళ్ళి అయిందని అనుకుందాం. నేను మా వైఫ్కి ఏం చెప్తాను? నేను వస్తున్నాను, సాయంకాలం నువ్వు వేడి నీళ్ళు పెట్టేసాయి, రాత్రికి నువ్వు అన్నం పెట్టేసాయి, నువ్వు పొద్దు నుంచి నేను చెప్పిన పనులను చేసావా, వాళ్ళని కలిసావా, ఐరన్ బట్టలు తీసుకున్నావా, అది ఇది అనేసి, సరే ఉంటాయి ఇతను పెట్టేస్తే. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారు? 1-way కమ్యూనికేషన్. అందరు చెప్పండి, 1-way కమ్యూనికేషన్. ఒకవైపే సంభాషణ. ఇప్పుడు వేరే విధంగా మాట్లాడదాం. 2 విధాలుగా సంభాషణ, 2 వైపుల సంభాషణ. ఎలా ఉన్నావు? బాగున్నావా? తిన్నావా? మధ్యాహ్నం తిన్నావా? తిన్నావు. ఓకే, సాయంకాలము ఎక్కడికైనా వెళ్ళాలా? ఏమైనా పనులు ఉన్నాయా నీకేమన్నా? అర్థం అవుతుందా? ఎవరన్నా కలవాలా? మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని ఏమన్నా కలవాలా? ఓకే, వాళ్ళు ఎవరన్నా బట్టలు తీసుకుని వచ్చారా? ఐరన్ బట్టలు తెచ్చారు. ఓకే, సరే. డిన్నర్కి ఏం తిందాం? పప్పుచారు, పప్పు చేప. అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నాను? ఇక్కడ ఏం జరుగుతుంది? 2 వైపుల సంభాషణ, కమ్యూనికేషన్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఓకే, ఇప్పుడు 2 వైపుల సంభాషణ బాగుందా, ఒకవైపు సంభాషణ బాగుందా? మనిషి రిలేషన్, సంబంధము మనిషికి బలపడాలంటేనే 2 వైపుల సంభాషణ కావాలి. అలాంటి దేవుడికి మనకి 2 వైపుల సంభాషణ లేకుండా మనకేం కావాలో మనం చెప్పేసి, ఆయన ఉండండి, వెయిట్ చేయండి, నేను మాట్లాడతాను, ప్రార్థనలో ఉండండి, నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, దేవుని వాగ్దానం వస్తుంది, రెడీగా ఉండండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ఎవరనేది చెప్తాను. తండ్రి ఇచ్చే బహుమానం పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వేచి ఉన్న వాళ్ళకి ఇస్తాడండి. మీకెంత ఆయన మీద ఆసక్తి ఉంటే, ఎంత ఓర్పుగా వేచి ఉండండి అంటాడు దేవుడు, అలాంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఈ 2-way కమ్యూనికేషన్ దేవుడితో ఉండాలి. అది నేను చెప్పేది. మీరు ఉండండి, వెళ్ళొద్దు. మీరు వెళ్ళక
నా వలన మీరేం విన్నారు? ఈ సంగతులు, ఈ వాక్యంలో ఏం విన్నారు, ఈ అపోస్తుల బోధలు ఏమన్నారు, పాస్టర్లు ఏం చెప్పారు, అవి విన్నారు కదా. ఆయన వల్ల ఇక్కడ నుంచొని మాట్లాడే పాస్టర్లు కానీ అపోస్తులు కానీ ఎవరైనా తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకునేది. ఇది తండ్రి వాగ్దానం కోసం మనం కనిపెట్టుకోవాలండి. అయితే ఆ వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానం ఎలాంటి వాగ్దానం, ఆయన ఎవరంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14:16. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఒక్క నిమిషం అంకుల్, ఒక్క నిమిషం. అర్థమవుతుందా? యేసయ్య తండ్రిని వేడుకున్నప్పుడు అంటే మనం వేచి ఉన్నాం. యేసయ్య మనకు ఒక గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు. యేసయ్య మనకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఆయన ఎవరు? నాలాంటి వేరొక, అంటే నాలాంటి కంఫర్టర్, మిమ్మల్ని ఆదరణకర్త, ఆయన ఆదరించే దేవుడు అండి. చెప్తాను ఒకసారి, కంటిన్యూ చేస్తారు అంకుల్. ఆదరణకర్తను అనగా చదువురా. సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన వేరొక ఆదరణకర్త. ఈరోజు మనం బాధపడుతున్నామా? నన్ను ఆదరించే వాళ్ళే లేరండి, నాకు నా తండ్రి లేరండి, నాకు నా అమ్మ లేరండి, నా పిల్లలు నన్ను మాట వినట్లేదండి, నన్ను ఆదరించే వాళ్ళే లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేదు అనుకుంటున్నారా? లేదు. పక్కన చెప్పండి, లేదు. దేవుడు, పక్కన చెప్పండి, దేవుడు మీకు ఆదరణకర్తని ఇవ్వబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆదరిస్తాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడు ఒకసారి చూద్దాం. 14:26 యోహాను సువార్త. ఓకే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున యేసు నామములో పంపపోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో ఏదైతే చెప్తానో ఆ సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేసుకోను. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చినాను. ఓకే, సో ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు, ఆయన సమస్తాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇలా చేయాలి, యేసయ్య మనకి ఈ విధంగా బోధిస్తున్నాడు, ఇలా ఉండమన్నాడు, ఆయన యేసు వద్దకు నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం యేసు వద్దకి నడిచి రాలేము. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఈరోజు అడగాలండి. అందరము కళ్ళు మూసుకొని అడుగుదామా? ఈరోజు మనం విన్న వాక్యం గురించి ప్రార్థన చేద్దామా? అందరం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, అయ్యా మీ పరిశుద్ధాత్మని మాకు దయచేయనైనా, యేసు నామంలో మేము అడుగుతున్నాం నైనా. నేను మీ మందిరంలో మీ సన్నిధిలో నేను వేచి ఉండేలాగున నాకు కృప దయచేయనైనా. నేను నీతో ప్రార్థించి కేవలం వెళ్ళిపోకుండా మీరు మాతో ఏం చెప్తున్నారో అది మేము వినగలిగే చెవులు, వినగలిగే మనసు మాకు దయచేయనైనా. పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండే అలవాటు మాకు దయచేయనైనా. మీ నడిపింపుతో మేము ప్రతి ఒక్క పని చేసేలా మీరు సాధించైనా. 2024 మీ నడిపింపు లేకుండా ఏదన్నా చేస్తుంటే దయతో క్షమించనైనా. 2025 ప్రతి ఒక్క పని నీ పరిశుద్ధాత్మ నడిపింపుతోనే నేను చేస్తానయ్యా. నేను మాటిస్తున్నాను దేవా. తండ్రి, నాకు పరిశుద్ధాత్మని దయచేయి, ఆత్మతో నింపునైనా, ఆత్మతో నింపు. యేసు నామంలో నాకు ఆత్మని దయచేయనైనా, మీ ఆత్మని దయచేయనైనా. మీ ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పి వాక్యాన్ని సెలవిచ్చానైనా. ఆత్మ ద్వారా మేము నడిపింపబడేలాగా, ఆత్మ ద్వారా మేము ప్రేరేపించబడేలాగా, ఆత్మ ద్వారా మేము ప్రతి ఒక్క పని చేసేలాగా మాకు అలవాటు దయచేయనైనా. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచు. ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే జయకరంగా జరిపించమని త్వరలో రానైనా నజరేయుడని యేసు నామములో అందరూ కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.